సరిగమ అనే చాలా కంపెనీలు ఆయన పాటలతో పాటు వీడియోలు పెడతారు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. లిరిక్ రైటర్ పేరు ఎందుకు రాయరు? ఐ వాస్ కీప్ ఆన్ సర్చింగ్ ఏ పాట అంత గొప్పగా ఎవరు రాశారు ఇదిగో ఆయన ఊరికనే ర్యాండమ్ గా చాలా చాలా వెతికితే సీనియర్ సముద్రాలు గారు వాళ్ళ పేర్లు తెలుసుకోవాలని పాత వాళ్ళకంటే మాకు ఎక్కువ ఉంటుంది కదా, తెలియాలని చెప్పేసి పాట ఎంజాయ్ చేసే ఎంతకాలను. నవ్ దిర్ ఇస్ అన్ ఒకేషన్ టు సూర్యప్రకాష్ టు టాక్ అబౌట్ గ్రేట్ లెజెండరీ సింగర్ ఘంటసాల గారు. మరి అటువంటి మాట్లాడినప్పుడు ఆ లిరిక్ రైటర్ కొంతమంది పేర్లు తెలియవు. నేను అవును. పనిచేసిన వాళ్ళు ఆత్రేయ గారు తెలుసు. ఆయన వాడుక భాషలో చాలా అందంగా అర్థమయ్యేటట్టుగా బ్యూటిఫుల్ సాంగ్స్, ప్రేమ నగర్ కానీ ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. అదే ఆదిత్య సుబ్బారావు గారి సినిమాలు ఇవన్నీ అక్కడి వరకు తెలుసు. అంతకుముందు సినిమాల్లో ఉన్న పాటలు చాలా చాలా బాగుంటాయి. అది ఎవరు రాశారో తెలుసుకోవడానికి లిరిక్ రైటర్ పేరు ఉండాలా? ఇప్పుడు ఆ యూట్యూబ్ లో పర్చేజ్ ద రైట్స్ ఆఫ్ దట్ ఘంటసాల గారు ఆర్ బాలసుబ్రహ్మణ్యం, లిరిక్ రైటర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి పేరే రాస్తారు, సింగర్ పేరు రాస్తున్నారు. సింగర్ హౌ యూ సాంగ్. అసలు ఇళయరాజా గొడవ పెట్టిందే వైరముత్తు అదే గొడవ. నేను మ్యూజిక్ ఇచ్చాను కాబట్టి ఆ పాట ఫేమస్ అయింది అన్నాడు. నువ్వు పాట ఫేమస్ అయిన దానికి అందులో అర్థం రాసిన, సాహిత్యం రాసిన నా వల్ల కూడా పాట ఫేమస్ అయింది. అక్కడ వచ్చి వాళ్ళిద్దరు గొడవ. ఎవరికి? అది వైరముత్తుకిని ఇళయరాజా గారు కోర్టుకు వెళ్ళారు, అయిపోయారు మొత్తం. ఇతని పాటలు అతను రాయుడు, అతని పాటలకి ఇతను సంగీతం ఇవ్వని రేవులకి వెళ్ళిపోయాడు. వాళ్ళది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. అయినా కూడా ఆ డామినేషన్ రాకూడదు, సమిష్టి కృషి అందరూ కలిసి చేస్తేనే. బట్ యాక్చువల్గా లిరిక్ రైటర్ యొక్క గ్రేట్నెస్ సంగీతం వలన, సాహిత్యం వలన వస్తుంది. ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడతారు, పాటగారులు వాళ్ళు. దే కెన్ సింగ్ ఎనీ డ్యామ్ సాంగ్ కదా. వీరు మొన్న టాపిక్ అనౌన్స్ చేసినప్పుడు బాగా ఇచ్చారు. సాహిత్యం, ఆయన పాటల్లో సాహిత్యం అంటే, ఆ పాటల్లో సాహిత్యం గురించి మాట్లాడాలంటే ఆ సాహిత్యవేత్త గురించి తెలియాలి కదా మనకి. మీకు తెలిసినంత కాగా మాకు తెలియకపోవచ్చు. బట్ అదే గూగుల్లో వెతుకుతుంటే వాళ్ళ పేర్లు రావట్లేదు. చాలా అవును. చాలా అతి కష్టం మీద ఆ ప్రేమ నగర వరకు తెలిసి నాకు. దాని ముందు బ్రహ్మాండమైన పాటలు ఉంటాయి. మన ఘంటసాల గారి పాటలు అవి ఎవరు రాశారు అనేది అర్థం అవ్వట్లేదు. ర్యాండమ్ గా ఒక చోట ఉంది సీనియర్ సముద్రాలు గారు, ఆయన పేరు, వారి పేరును, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, పింగళి అన్ని రకరకాలు ఉంటాయి. కానీ ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళు ఫోటోగ్రాఫ్ తో సహా ఉండాలి. దే హావ్ రిటర్న్, ది పెండ్ ఫెంటాస్టిక్ సాహిత్యం. మరి అటువంటి దానికి బాగా పాడగల సత్తా ఉన్న ఘంటసాల గారు పాడారు కాబట్టి ఫేమస్ అవ్వచ్చు. బట్ సాహిత్యాన్ని మర్చిపోకూడదు కదా. మీరు ఇచ్చిన టాపిక్ లోనే ఇట్ వాస్ దేర్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ ఘంటసాల సాంగ్స్ అండ్ ద లిరిసిస్ట్. సరే, మరి ఆయన రాయలేదు కదా. ఆయన కొన్ని రాసి ఉంటే ఉండొచ్చు కానీ, బట్ అన్ని మిగతా రాసినవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాశారు కదండి. పెట్టారు సరే, ఈ మిగతా బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు పెట్టాలి. వీళ్ళు ఎవరు? గూగుల్లో వాళ్ళు, మేము సినిమా వా- తీసేవాళ్ళం, మేము పెట్టాలి. లిరిక్ రైటర్ అదే పేరు ఎందుకు రాయాలి? నేను ఒక రేడియోలో పాటలు వేసే వాళ్ళ మీద కూడా గొడవ పెట్టాను నేను ఛాంబర్ లో. మీరు సాంగ్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళేమో అది వేసుకుని అడ్వర్టైజ్మెంట్ కోట్లు కోట్లు సంపాదిస్తారు. అట్లీస్ట్ ఆ సినిమా పేరు చెప్పరేంటి? చెక్ కరెక్ట్. ఆల్ ద 4 పాపులర్ ఎఫ్ఎం రేడియోస్, ఎక్కడ సినిమా పేరు చెప్పరు. మీరు డబ్బులు ఇస్తే 5-6 లక్షలు ఇస్తే ప్రమోషన్ చేస్తారు. అదర్వైజ్ దే విల్ ఫ్రీలీ యూజ్ ఆల్ యువర్ సాంగ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో ఘంటసాల గారి పాట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, కాకపోతే ఆ పాట రాసిన వ్యక్తి కూడా ఒకసారి స్మరించుకోవాలి కదండి. అట్లీస్ట్ అకేషన్స్ లైక్ దిస్. ఇటువంటి అప్పుడైనా నేను మీరు 1-2 అవర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎవరు రాసారో తెలియట్లేదు నాకు. కొన్ని తెలుసు నాకు, మనసు గతి ఇంతే, ఇవన్నీ కొన్ని కొన్ని పాట ఏ జీవన తరంగాల్లో పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆ సాహిత్యం చాలా చాలా ఇష్టం నాకు. మనసే మనిషికి బందికాన భయపడి తెంచుకు పారిపోయిన తెలియని పాశం వెంటబడి అని అని ఉంది కదా. ఇవి నాకు చాలా చాలా ఐ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ ద టైమ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ కె విశ్వనాథ్. మంచి సాహిత్యం ఆత్రేయ ఆత్రేయ గారు గారు రాశారు. రాశారు. మీ సినిమాల్లో అన్ని పాటల కంటే నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. నేను రామారెడ్డి గారు చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు అనమాట. ఈ జీవన ఆ, తరంగాల్లో ఆ, పా- ఆ పాట ఎవరు రాశారంటే ఎవడో రాశాడే అన్నాడు. అప్పుడు అప్పుడు ఉన్నాను అనమాట. నేను అనవసరమైన అడిగానే చెప్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు మాటలు రాసిన వాళ్ళే లిరిక్ రాసిన మర్చిపోకూడదు. మీరు నన్ను వదిలేస్తుంది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆల్ పార్టిసిపెంట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. లిరిక్ రైటర్ పేరు లేదు. అవును. నేను వెతికి 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 చాలా సైట్లకి వెళ్తే ఒక్క చోట ర్యాండమ్ గా సముద్రాల సీనియర్ గారి పేరు ఒకటి ఉంది. ఆయన ఒక్కరి పేరే ఉంది. ఆయన ఎలా ఉంటారో చూద్దామని కొట్టేనే ఫోటోగ్రాఫ్ కూడా రావట్లేదు. వాళ్ళిద్దరు ముఖాలను చూడాలని ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏదో సినిమా మేకర్ గా, యాజ్ ఎ మ్యూజిక్ లవర్ గాను మేము ఉన్నప్పుడు వారు లేరు. మేము ఉన్నప్పుడు ఎవరున్నారు? వేటూరు సుందరరామూర్తి గారు, నారాయణ రెడ్డి గారు ఉన్న వాళ్ళందరితో రాయించాం. సీతారామశాస్త్రి అయితే నేనే పిలిపించాను. ఎక్కడో గంగావతరణం అనే ఒక బయలా చూసాం రామచంద్రపురంలో. అది చూసి వేటూరు గారు, విశ్వనాథ్ గారు రాయనని చెప్తే అప్పుడు పిలిపించాం సిరివెన్నెలకి. సో అందరు రైటర్ తోటి పనిచేశాను నేను. ఆత్రేయ గారు, వేటూరు గారు, మొత్తం జంధ్యాల
ఏదో మాటలు రాయి చేతిగా మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేసాం ఫ్రమ్ సాగర్ సంగమం. సో అలాగే ఈ పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడాలనే ఒక ఆసక్తి ఉంటుంది కాబట్టి 1 hour నుంచి ట్రై చేస్తాను నేను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఐ వాస్ ట్రైంగ్ టు ఏ పాట ఎవరు రాశారు, ఘంటసాల గారి పాటల గురించి సెపరేట్ గా ఏం మాట్లాడుకుంటామండి. ప్రతి పాట బాగుంటుంది. వాట్ రిచెస్ట్ వాయిస్, అంత మంచి వాయిస్ అనేది ఐ డోంట్ థింక్ ఎవరికి ఉండదు. మళ్ళీ ఘంటసాల లాగా పాడేవాళ్ళు చాలా మంది ఆర్కెస్ట్రాలో పాడతారు కానీ ఆయన వాయిసే పాడతారు. ఒకప్పుడు అనుకునేవాడు ఆనంద్ ఘంటసాల లాగా పాడతాడేమో అనుకునేవాడు. కొంతకాలం రామకృష్ణ గారు వచ్చాడు పాపం, ఆయన నాగేశ్వరరావు గారికి ఒక్కడిగా బాగుండేది ఆయన వాయిస్. అట్లే నాగేశ్వరరావు గారికి ఒక్కటే బాగుండేది. మరి ఘంటసాల గారి వాయిస్ అయితే నాగేశ్వరరావు గారి గురించే పుట్టాడేమో అనిపించింది. ఫస్ట్ రామారావు గారు కూడా పాడేవాడు బాగా. వీళ్ళందరే పాడేసిన సకల కళా వాళ్ళప్పుడు వచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ ఆల్సో మనుషుల యొక్క ప్రతిభ. మ్యూజిక్ ని ఓడి వడబోసేసిన ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహదేవన్ గారు. ఇట్స్ అన్ ఎవల్యూషన్, కరెక్ట్ వర్డ్ యాక్చువల్గా. సో ఘంటసాల గారిని మనం రోజు స్మరించుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కూడా ఆయన పాట వస్తూ ఉంటుంది కదా. ఆ వాయిస్ లోని రిచ్నెస్ ఐ డోంట్ థింక్ ఎనీబడి హెస్ గోట్ ఇట్. ఆ రిచ్నెస్ బాలసుబ్రహ్మణ్యం గారు కొంటిగా పాడి ఎన్ని చేసినా కూడా ఆ రిచ్నెస్ ఉంది కదా, దట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్. పాపం చాలా త్వరగానే పోయినట్టున్నారు యాక్చువల్గాను కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ పీపుల్. అప్పటికే ఆయన 10,000 పాటలు పాడేశారు ఆ లిమిటెడ్ పీరియడ్ లోనే. ఏ సంగ్ సో మెనీ సాంగ్, ఎనీ డ్యామ్ సాంగ్ యూ టేక్ ఇట్ ఆఫ్ ఘంటసాల. ఆ పాట అయిపోయే వరకు ఆపితే పాపమేమనిపిస్తుంది. ట్రాన్సిస్టర్ కానీ టీవీ కానీ చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టార్ ఆర్ యాక్టర్ యాక్ట్స్ ఫర్ హిస్ సాంగ్. ఎనీవే ఐ వాంటెడ్ టు గివ్ అండ్ లిజన్ టు అదర్ పీపుల్స్ వాట్ దే సే ఆల్సో, బికాస్ నాకంటే అనుభవం కాబట్టి ఆపర్చునిటీ టు టాక్. ఎనీవే మై మెమరబుల్ స్వీట్ మెమరీస్ లిజనింగ్ టు శ్రీ గ్రేట్ ఘంటసాల గారు.